నమస్తే. ఈగల్ మీడియా న్యాయశాల కార్యక్రమానికి స్వాగతం. మనం గత కార్యక్రమంలో ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఆ సందర్భంలో న్యాయపరమైన వెసులుబాటు, న్యాయపరంగా మనకున్న అవకాశాలు, ఏ రకమైన కేసు పెడితే ఈ నేర తీవ్రతను తగ్గించే అవకాశాలు ఉంటాయని మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ 304A అనేది నార్మల్గా పెట్టే కేసు. 304A కాకుండా నాకున్న అనుభవంతో నేను ఇచ్చే సలహా, డ్రంక్ అండ్ డ్రైవ్, రోడ్ యాక్సిడెంట్లు, ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో 304 పార్ట్ 2 పెడితే దానికి శిక్ష 10 ఏళ్ళు ఉంది కాబట్టి బెయిల్ దొరికే అవకాశాలు తొందరగా ఉండవు. రెండవది, అతి త్వరగా కేసు విచారణ కావాలి అంటే దీనిలో ఎవిడెన్సెస్, అదర్ ఆస్పెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. రోడ్ యాక్సిడెంట్లో ఏంటంటే, యాక్సిడెంట్ అయినప్పుడు ముద్దాయి దొరికితే అతని మానసిక స్థితి, అతని మెంటల్ స్టేటస్, అంటే వెదర్ హీజ్ ఇన్ డ్రంకన్ కండిషన్ ఆర్ వెదర్ హీజ్ ఇన్ సౌండ్ మైండ్ ఆర్ నాట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అలాగే తర్వాత ద వే ఇట్ అక్కర్స్, దానికి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వచ్చి రిపోర్ట్ ఇవ్వటము అవన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి దీనిలో ఎవిడెన్స్ పార్ట్ చాలా తక్కువ ఉన్నప్పుడు బాధితులు యాజ్ వెల్ యాజ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వీలైనంత త్వరగా కేసు నిరూపణ చేయడానికి ప్రయత్నం చేస్తే తొందరగా శిక్ష కనుక పడితే, అంటే అట్లీస్ట్ 1 or 2 years లోపల, ఆ సందర్భాలు నాకు ఎక్కడా కనిపించలేదు, 1 సంవత్సరం 2 ఏళ్ల లోపల కనుక శిక్ష పట్టడం జరిగితే ముద్దాయికి, సరే తర్వాత నా అప్పీలుకి పోనండి, ఏదైనా పోయినది వేరే విషయం, రాజ్యాంగం ఆరు న్యాయశాస్త్రం కల్పించిన వెసులుబాటు అందరికీ ఉంది. కానీ ముఖ్యంగా ఈ కేసుల్లో సాక్ష్యాలు ఎందుకంటే రోడ్ల మీద జరిగే కేసెస్లో ఇవాళ రేపట్లో ఈ టెక్నాలజీ పెరిగిపోయి చాలా ప్రదేశాల్లో ఈ సీసీ కెమెరాలు ఉండే అవకాశం ఉంది. సో సీసీ కెమెరాల ద్వారానే కొంత ప్రైమ్ ఆఫీస్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు. అలాగే ఇతని స్టేటస్, మెడికల్ టెస్ట్లో ఇతని స్టేటస్ అర్థమైపోతుంది, అక్యూజ్డ్ స్టేటస్. అలాగే థర్డ్ పాయింట్, ద వే ద యాక్సిడెంట్ అక్కర్డ్. సో ఈ విషయాలు పరిగణలో తీసుకొని వీలైనంత తొందరగా ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ వేసి ఎంక్వైరీ అనేది చేయడం జరిగితే శిక్ష పడే అవకాశం చాలా ఎక్కువ ఉంది, వెసులుబాటు. సో ఎప్పుడైతే ఈ కేసులో తొందరగా శిక్ష పడుతుందో, ముఖ్యంగా యూత్ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి యూత్కి ఇది ఒక లెసన్గా ఉంటుంది. ఎక్కువ సాఫ్ట్వేర్ పీపుల్, ఏదైనా యూత్, బట్ సాఫ్ట్వేర్ పీపుల్ అనే మాట అంటాం ఎందుకు జరిగిందంటే, ఈ సందర్భంలో గతంలో చూసిన మెజారిటీ ఆఫ్ కేసెస్ రోడ్డు యాక్సిడెంట్, డ్రంక్ అండ్ డ్రైవ్లో సాఫ్ట్వేర్ పీపులే ఇన్వాల్వ్ అయ్యున్నారు, పిల్లలే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. కాబట్టి వీలైనంత తొందరగా కేసు నిరూపణ చేసి శిక్షించే వెసులుబాటు కనుక న్యాయస్థానాల ద్వారా మనం పొందగలిగితే ఎంతో భవిష్యత్తున్న ఈ యూత్ ఇలాంటి కేసులో ఇన్వాల్వ్ అయితే మన భవిష్యత్తు పాడైపోతుంది. లేదు, మనం ఇతర దేశాలకు వెళ్ళడానికి ఇబ్బంది, మనకి పాస్పోర్ట్ రావు, వీసా రావు. ఇవన్నీ ఎప్పుడైతే బ్రతుకు భయం ఉంటుందో, మీరు బాగా అర్థం చేసుకోండి, బ్రతుకు భయం ఉంటుందో నేరాలు చేసే ఆలోచన కూడా సహజంగా తగ్గే అవకాశం ఉంది. అంటే బ్రతుకు భయం ఉన్నంత మాత్రాన నేరాలు తగ్గుతాయని కాదు, శిక్ష, ఏ రకమైన శిక్ష, ఎన్నేళ్ళు అనే తీవ్రత మీద అది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇటీవల కాలంలో చాలా కేసుల్లో ఈ పోస్కో కేసులో కానీ, రేప్ కేసులో కానీ న్యాయస్థానాలు చాలా ప్రతికూలంగా అనుకూలంగా స్పందిస్తూ లైఫ్ కన్విక్షను లేకపోతే హ్యాంగింగు చాలా వేయటం జరుగుతుంది. కానీ ఈ శిక్షలు వీలైనంత తొందరగా కనుక బయటకు వస్తే దానివల్ల నిందితులు ఇలాంటి పనులు చేయడానికి సాహసించరు. ఇప్పుడు మనకున్న సిస్టంలో రకరకాల కారణాల వల్ల జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. అంటే సరైన సమయానికి ఎప్పుడైతే న్యాయం అనేది దొరకట్లేదో జనాలకి ఆ విషయం గుర్తుండట్లేదు. అదే ఈ సంవత్సరం శిక్ష జరిగింది, మ్యాక్సిమం 1 year కల్లా వాడిని శిక్షించగలిగే మెకానిజం మన దగ్గర ఉంటే అది అందరికీ గుర్తుంటుంది. ఆ మెకానిజం ప్రస్తుతం ఉన్న మన జ్యుడిషియల్ సిస్టంలో కొంత వెసులుబాటు తక్కువగా ఉందనిపిస్తుంది. అలాగే రెండోది ఇంపార్టెంట్ విషయం, ఈ హైవే రోడ్ యాక్సిడెంట్లో కూడా లారీ యాక్సిడెంట్లు, ఇవన్నీ హెవీ వెహికల్స్ నడిపే వాళ్ళందరూ సామాన్యంగా డ్రింకింగ్ కండిషన్లోనే ఉంటారు. ఈ ఎక్కడైతే టోల్ గేట్స్ ఉన్నాయో ఆ టోల్ గేట్స్ దగ్గర ఈ మెకానిజం పెడితే పోలీసులు, అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేసే మెకానిజం పెడితే కొంతవరకు రోడ్ యాక్సిడెంట్ తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఇట్ విల్ బీ కమ్యూనికేటెడ్ టు అదర్ టోల్ గేట్ పర్సన్స్. సో ఈ టోల్ గేట్ దగ్గర కనుక చెకింగ్ జరిగితే నెక్స్ట్ టోల్ గేట్కి అక్కడ, అంటే కంటిన్యూస్గా కనుక ఈ డ్రైవ్ అనేది సంబంధిత అధికారులు చేపడితే, ఎందుకంటే రోడ్డు సేఫ్టీ మీద కేంద్ర ప్రభుత్వం కూడా చాలా తీవ్రమైన కృషి చేస్తూ జరిగింది. గత 10 ఏళ్లలో నాకు తెలిసినంత వరకు చాలా తీవ్రంగా పనిచేస్తుంది.
కానీ అందరి కోఆపరేషన్ ఉండాలి. సో రోడ్ యాక్సిడెంట్లు మనం చూసినప్పుడు, అలాగే ఆ మధ్య ప్రోగ్రాం పేరు మర్చిపోయాను, అనంతపురం ఎస్పీ 3 గంటలకి అట్లా లారీలన్నీ ఆపి స్టాప్ అండ్ గోనో ఏదో నేను మర్చిపోయాను, క్షమించాలి. 3 గంటలకు ఆపి లారీలు అంటే వచ్చేవాటిని పోయేవాటిని ఒక 5 నిమిషాలు ఆగి మొహం కడుక్కొని టీ తాగిపోండి అనే కార్యక్రమం పెట్టారు. దానికి చాలా స్పందన వచ్చింది. అంటే 3 కానీ ఎందుకన్నానంటే నార్మల్గా 3 to 5 మనందరం చాలా తీవ్రమైన నిద్రావస్థలో ఉండే అవకాశం ఉంది. సో డ్రైవర్లు కూడా మనుషులే కాబట్టి అందులో మనకని ఎక్కువ అలసిపోయి ఉంటారు శారీరకంగా. సో శారీరకంగా అలసిపోయినప్పుడు ఒక్కోసారి వాళ్ళ నిద్రమత్తులో కూడా రోడ్ యాక్సిడెంట్ చేసే అవకాశం ఉంది. దీనివల్ల వీళ్ళే కాదు ఎదుటి వాళ్ళు వచ్చిన వాళ్ళు నో ఫాల్ట్ లేకుండా కూడా వీళ్ళు యాక్సిడెంట్ కమిట్ చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ. అందుకని ఆయన తీసుకున్న వినూత్న కార్యక్రమం అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చాలా డిస్ట్రిక్ట్లు అమలు చేసినట్టుగా నాకు గుర్తుంది. తర్వాత ఇంకా కార్యక్రమాలకి మంగళం పాడినట్టున్నారు. సో మనం అనే ఆస్పెక్ట్ ఏంటంటే కొన్ని అలా వాలంటరీగా తీసుకొని, ఇప్పుడు వాలంటరీ ఆర్గనైజేషన్స్ అనే ఉన్నప్పుడు టర్మ్ బేసిస్గా ఒక హైవేని చూజ్ చేసుకొని, మనకి హైవేలో బ్లాక్ జోన్స్ అని ఉంటాయి. అంటే ఎక్కడ రోడ్ యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉన్న ప్లేసులు ఆల్రెడీ మనం నోటిఫై చేయడం జరిగింది బ్లాక్ జోన్ కింద. ముఖ్యంగా డీప్ కర్వ్స్లో, కొన్ని నేరో రోడ్స్లో ఇవన్నీ ఉండటం జరుగుతుంది. సో అవి మనం గుర్తించి అక్కడ కనుక మనం ఇలాంటి సిస్టమ్ ఏదైనా పెట్టి ఓ 10 నిమిషాలు ఆపి వాలంటరీ ఆర్గనైజేషన్స్, అంటే మీరు టీ ఇచ్చే వెసులుబాటు లేకపోయినా మొహం కడుక్కొని ఒక 10 నిమిషాలు కూర్చొని పొండి బాబు అని చెప్పని వెసులుబాటు చేసిన కంపారిటివ్గా రోడ్ యాక్సిడెంట్ తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఈ చెక్ పోస్ట్, ఈ టోల్ గేట్ వాళ్ళని కూడా దీనిలో మనం రెస్పాన్సిబిలిటీ చేస్తే, అంటే టోల్ గేట్ ముందు ఈ వెహికల్స్ చెకింగ్ ఎలా అయితే చేస్తున్నారో డ్రైవర్ చెకింగ్ కూడా చేసి వెసులుబాటు కల్పించాలి. 2 డ్రైవర్సు క్లీనర్స్ ఉన్నప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెకింగ్ వచ్చినప్పుడు తాగనవాడి బండి ఎక్కడ అనుకోండి, తాగినవాడు పడుకున్నాడు కదా అంటారు. సో కాబట్టి వీడిని కూడా చెక్ చేసే వెసులుబాటు ఒకటి. అలాగే టోల్ గేటు దాటేటప్పుడు రోడ్ల యాక్సిడెంట్కి ఇంకొక పరిస్థితి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు నెగ్లిజెన్స్ ఆఫ్ టోల్ గేట్ పీపుల్ ఆల్సో. ఎలా అంటే ఈ టోల్ గేట్ నుంచే ఏ వెహికల్స్ అయినా పోవాలి, ఎనీ కైండ్ ఆఫ్ వెహికల్. ఈ పోతున్నప్పుడు కొన్నిసార్లు ఇసుక లారీలు వెళ్తాయి, టాప్ ఉండదు, కవర్ ఉండదు, పెద్ద గ్రెనైట్ స్టోన్స్ ఉంటాయి, దానికి కండిషన్ ఏమి ఉండదు. అలాగే ఎన్నో రకాల మెటీరియల్స్ వెళ్తున్నప్పుడు దానికి తగిన జాగ్రత్తలు తీసుకోరు. ఇటీవల కాలంలో నెల్లూరులో ఒక లారీ గ్రెనైట్ లారీ ముందు వెళ్తున్నప్పుడు వెనక మెడికల్ స్టూడెంట్స్ వెళ్తున్నారు. వాడు సడన్ బ్రేక్ వేయటం వల్ల చాలా పెద్ద గ్రెనైట్ రాయి ఆ కారు మీద పడి నో ఫాల్ట్కి 4 మెడికల్ స్టూడెంట్స్ కాలం చేయడం జరిగింది. అంటే దీనికి ఏమంటారంటే వాడు ఎడిదిరిగి నెగ్లిజెంట్, ఓనరు డ్రైవరు తీసుకోవాల్సిన బాధ్యత వాడు తీసుకోలేదు. ఈ టోల్ గేట్ నుంచి పాస్ అవుతున్నప్పుడు దే ఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ కలెక్టింగ్ డ్యూటీ తప్పించి ఈ వెహికల్ సేఫ్టీ ఈజ్ నాట్ దేర్ డ్యూటీ. నేను వెహికల్ సేఫ్టీ ఈ టోల్ గేట్ వాళ్ళు చూడాలని నా ఉద్దేశం కాదు. ఈ రోడ్ యాక్సిడెంట్లు, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇవన్నీ పార్ట్ అండ్ పార్సిల్ కాబట్టి కంపల్సరీగా మన వంతు బాధ్యత కొంత సేవ చేసిన వాళ్ళంగా ఉంటామనే ఉద్దేశంతో మీ నోటీస్కి తెస్తున్నాను. అలాగే ఈ యాక్సిడెంట్ జరిగేటప్పుడు ఈవెన్ విత్ ఇన్ సిటీలో కూడా కొన్ని యాక్సిడెంట్ జరిగేటప్పుడు కొంతమంది చనిపోయిన సందర్భంలో 304A కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్లో నో ఎంట్రీ టు వెహికల్స్ అని ఉంది, వెహికల్స్ వెళ్తాయి. ఈ రోడ్డుకి వెహికల్స్ రావు కదా అనే ఉద్దేశంతో అక్కడ పిల్లలు ఆడుకోవటమో లేకపోతే రోడ్డు మీద వీళ్ళు కూర్చోవటమో జరుగుతున్నప్పుడు సల్మాన్ ఖాన్ కేసులో అదే జరిగింది. వాళ్ళు ఫుట్పాత్ మీద పడుకున్నారు, మనవాడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వాళ్ళందరి మీద ఎక్కించి వాళ్ళ మరణానికి కారణమయ్యాడు. సో ఇలాంటి సందర్భాల్లో కూడా నో ఎంట్రీ ఫర్ హెవీ వెహికల్స్ అన్న చోట, స్పీడ్ లిమిట్ ఈజ్ ఓన్లీ 20 km అని ఉన్న చోట కూడా రోడ్ యాక్సిడెంట్ జరిగితే డెఫినెట్గా వాళ్ళు 304 పార్ట్ కింద శిక్షార్హులు అవుతారు తప్పితే దే ఆర్ నాట్ ఎంటైటిల్ ఫర్ రిలీఫ్ అండర్ 304A. కాబట్టి ఈగల్ మీడియా న్యాయ సలహా ప్రోగ్రాం ద్వారా ప్రేక్షకులందరికీ తెలియజేసేది ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు మీరు సైతం సీరియస్గా తీసుకోండి. మీరు ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చెకింగులు జరుగుతూ ఉంటే మీ వంతు బాధ్యతగా ఒక పావుగంట ఆగి పోలీసులతో అక్కడ మీరు మాట్లాడి, మనకి రైట్ ఉంది, ఎవరైనా మోతాదుకు మించి మద్యం తీసుకున్నాడనే రిపోర్ట్లు వచ్చినప్పుడు పోలీసులతో ఇన్సిస్ట్ చేసైనా సరే వాడి వెహికల్ సీజ్ చేసి వాడు ముందుకెళ్లకుండా వాడిని కస్టడీలో తీసుకోమని చెప్పండి. ఒకవేళ గనక ఆ పోలీసులు మీ మాట వినకపోతే మీరు ఆ పర్టికులర్ వెహికల్ నెంబరు, ఆ పర్సను అధిక మోతాదులో మద్యం సేవించడనే సమాచారం మీ దగ్గర ఉంటే ఇవాళ రేపట్లో 100కి డయల్ చేస్తే వీ హ్యావ్ యాక్సెస్ ఎనీ పోలీస్ స్టేషన్. సో మీ వంతు సైతం 100కి ఫోన్ చేసి బలాని ప్లేస్లో ఇలా జరుగుతుంది, బలాని వెహికల్ ఇలా ఈ రూట్లో వెళ్తుంది,
మోతాదుకు మించిన మద్యం సేవించాడని చెప్పి నిరూపణ అయినా కానీ ఈ పర్టికులర్ పోలీసులు అతను ముందుకెళ్ళడానికి అనుమతి ఇచ్చారనే విషయం సమాచారం చేస్తే ఈరోజు ఎఫెక్ట్ లేకపోవచ్చు, రేపు ఎఫెక్ట్ లేకపోవచ్చు. ఒక 10 రోజులు 15 రోజులు ప్రతి చోట చూస్తున్న ప్రేక్షకుల్లో 5% మందైనా ఈ కాన్సెప్ట్లో రియాక్ట్ అయితే తప్పనిసరిగా మనం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అట్లీస్ట్ విత్ ఇన్ ద సిటీలో తగ్గించే అవకాశం ఉంటుంది. దానివల్ల మన యూత్ని కాపాడుకున్న వాళ్ళు అవుతాం. అలాగే వాళ్ళ ద్వారా అంటే ఇప్పుడు చనిపోయిన కుటుంబాల్లో మీ గతంలో చెప్పినట్టు అతనే ఇంట్లో బ్రెడ్ ఎర్నింగ్ పర్సన్ కావచ్చు, అతను కాలం చేయటం వలన టోటల్గా ఆ యొక్క కుటుంబం కొలాప్స్ అయ్యే సందర్భాలు చాలా ఉంటాయి. సో సరదా కోసం మనం తీసుకునే అలవాట్లు కానీ కార్యక్రమాలు కానీ ఎదుటి వ్యక్తి కుటుంబాలకి ఏ రకమైన శాపం కాకూడదనే ఉద్దేశంతో ఈ ఈగల్ మీడియా న్యాయ సలహా ప్రోగ్రాం ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో మీ నోటీస్కి వచ్చినప్పుడు 304 Part 2 పెట్టమని చెప్పండి. ఆ సందర్భంలో మీరుంటే మీరు ఎవిడెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. సోనైన్ లైఫ్ అనే కేసులో సుప్రీంకోర్టు విట్నెస్లు ఇచ్చిన వాళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టద్దని జడ్జిమెంట్ పాస్ చేయడం జరిగింది. గతంలో రోడ్ యాక్సిడెంట్ వగైరాలు ఏమైనా జరిగితే జనాలు పోలీసులతో మనకి లేనిపోయిన తలనొప్పులు వస్తాయనే విషయంతో సమాచారం కూడా ఇచ్చేవాళ్ళు కాదు. సుప్రీంకోర్టు ఆ వెసులుబాటు ఇచ్చింది. దీన్ని గుడ్ సమారిటన్ కేసు కింద కన్సిడర్ చేయొచ్చని, అలాగే వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని పోలీసుకు మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. సో మనల్ని మనం కాపాడుకోవడానికి చట్టం ఇచ్చిన వెసులుబాటు, అలాగే నేరాలు జరగకుండా ఉండడానికి చట్టం ఇచ్చిన వెసులుబాటు, న్యాయస్థానాల తీర్పులు వీటన్నిటినీ పరిగణలో తీసుకొని సో మనకున్న సోషల్ రెస్పాన్సిబిలిటీని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా ఇలాంటి రోడ్ యాక్సిడెంట్లు ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ జరిగినప్పుడు మీకు చేతనైన ఫస్ట్ ఎయిడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటము, లేకపోతే అట్లీస్ట్ 108కి ఫోన్ చేయటము, లేదు మీకు 4 వీలర్ ఉంటే మీ చేతని హెల్ప్ చేయటము చేయండి. తప్పితే దయచేసి యాక్సిడెంట్గా అలా పడున్న వాళ్ళని మనకెందుకులే అని చెప్పని వదిలేయద్దు. ఎందుకంటే ధర్మో రక్షితి రక్షిత అనే కాన్సెప్ట్ భారతదేశంది కాబట్టి మన చేతనైన సహాయం చేద్దాము. వీలైనంత వరకు ఈ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని తగ్గించడానికి మనం ప్రయత్నం చేద్దాం. అలాగే లాస్ట్గా 304A IPC ఈజ్ నాట్ ఎట్ ఆల్ రెమెడీ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్స్. 304 Part 2 IPC పెడితే దానికి ఉండే వెసులుబాటు తీవ్రత వల్ల నేరాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని మనం ఆశిద్దాం. నమస్కారం. Like and subscribe Eagle Media Works.